ఇంకా ఒక్క నిమిషం నన్ను పూర్తి చేయనండి. మీరే చెప్పండి సిబిఐకి ఏం పని అండి జడ్జిల కొరత గురించి మాట్లాడడానికి? అది న్యాయ వ్యవస్థ పని కదా. నీ పని ఏంటి? ఇన్వెస్టిగేట్ చేయడము, కోర్టుకు ప్రొడ్యూస్ చేయడము, నువ్వు త్వరగా కేసులు ఎస్టాబ్లిష్ చేయడం కాదు సార్. సిబిఐకి ఏం పని? జడ్జిల కొరత, లాయర్ల కొరత. సార్ వికే గారు, నేను ఇక్కడ ఎవరిని వెనకేసి రావట్లేదు, ఉన్నటువంటి ఫ్యాక్ట్ చెప్తా ఉన్నా. మనం సిబిఐ గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, మన న్యాయ వ్యవస్థ గురించి కూడా మాట్లాడుకుందాం కాసేపు, ఉన్నటువంటి వాస్తవాలు మాట్లాడుకుందాం. ఇవాళ ఇంకొక ఫ్యాక్ట్ కూడా చెప్తా ఇవాళ దేశ ప్రజలందరికీ కూడా, ఈ డిబేట్ చూస్తున్న వారందరికీ. భారతదేశంలో ఇది ఒక ఇంటర్నేషనల్ రిపోర్టు, సర్వే రిపోర్టు. భారతదేశంలో 50 million criminal and civil cases are pending right now currently. 50 million అంటే దాదాపు 5 కోట్ల క్రిమినల్ అండ్ సివిల్ కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి జడ్జీల సంఖ్యతో ఈ 50 million కేసెస్ పరిష్కరించాలంటే 300 సంవత్సరాలు పడుతుందండి. సింపుల్గా 300 సంవత్సరాలు పడుతుంది. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించాలి. ఇవాళ న్యాయ వ్యవస్థ, ఇవాళ ఉమేష్ గారు ఉన్నారు, వెంకటేష్ గారు ఉన్నారు, వాళ్ళకి తెలిసి ఇవాళ జ్యుడిషియరీలో ఎంత సివియర్ షార్టేజ్ ఉందో. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కేసులు అన్నీ కూడా క్లియర్ అవ్వాలంటే 300 years పడుతుందంట. అదే కాకుండా మీరు చూసినట్లయితే ఇక్కడ ఇంకో కొన్ని ఇవన్నీ తెలియాలి కదా, ప్రజలందరికీ కూడా తెలియాలి. వేర్ ఆర్ వి అనేది. ఇప్పుడు వన్ ఆఫ్ ది వరల్డ్స్ లోయెస్ట్ రేషియో ఆఫ్ జడ్జెస్ టు పాపులేషన్ ఈజ్ ఇండియా. లోయెస్ట్ రేషియో ఆఫ్ జడ్జెస్ టు పాపులేషన్. మన దగ్గర ప్రతి 10 లక్షల మంది పాపులేషన్కి 21 మంది జడ్జిలు మాత్రమే ఉన్నారు. వేరాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 150 మంది ఉన్నారు పర్ మిలియన్. అంటే కంపారిజన్ చెప్తా ఉన్నా. అంటే ఎప్పటికీ ఈ కేసులని, ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణం బీహార్లో 1996లో బయటపడితే ఆయన కన్విక్షన్ 2017లో అయింది. అంటే 20 ఏళ్ళకి కానీ కన్విక్షన్ అవ్వాలా లాలూ ప్రసాద్ యాదవ్ కన్విక్షను. అంటే ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి ట్రయల్ ఎప్పుడు అవుద్ది? ఎప్పటికి అన్ని ఈ 911 మంది విట్నెస్లను ఎవడో ఇచ్చేస్తారు? అదేవిధంగా ఇంకొక ఫ్యాక్ట్ కూడా చెప్తా. అబౌట్ 77% ఆఫ్ ప్రిజనర్స్ ఇన్ ఇండియా ఆర్ అవైటింగ్ ట్రయల్. చెప్పేది ఏంటంటే ఒక ఫ్యాక్ట్ చెప్పడం కోసం. ఏంటా ఫ్యాక్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి బయట ఉండడంలో ఆశ్చర్యము లేదు, అది పెద్ద తప్పు కూడా కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అని మీరు చెప్పదలుచుకున్నారు, అంతేనా? అంటే కాదు సార్, ఇవాళ ఇటువంటి ఆర్థిక ఉగ్రవాదులు న్యాయస్థానాలలో శిక్ష పడకుండా ఇంకా ఫ్రీగా బయట తిరుగుతూ ఉన్నారంటే, ఒకటి సిబిఐ లాంటి వ్యవస్థల్లో ఉన్నటువంటి అలసత్వం ఒక పక్కన మనం దాని గురించి మాట్లాడుకుంటుంటే, రెండో పక్కన మన న్యాయస్థానాలలో న్యాయమూర్తుల యొక్క కొరత, సిబ్బంది యొక్క కొరత తీవ్రంగా ఉండటం కూడా. మీరు చాలా పాయింట్లు చదివారు, నేను విన్నాను, లాయర్లు కూడా విన్నారు, ఎమ్మెల్యే సారథి గారు కూడా విన్నారు. కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి ఎకనామిక్ క్రైమ్స్కి సంబంధించి ప్రజాప్రతినిధుల ఈ ఆర్థిక నేరాలకు సంబంధించి విచారణ జరిపేటప్పుడు మినిమం 3 years 4 years సర్వీస్ ఉన్న జడ్జీలను నియమించాలి అని సుప్రీంకోర్టు క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. మినిమం 3 to 4 years సర్వీస్ ఉన్న జడ్జీలను మాత్రం నియమించాలి. వాళ్ళు అదే పని మీద ఉండాలి, మళ్ళీ ఇన్ఛార్జీలు గానో లేకపోతే అడిషనల్ వీటిగానో ఉండొద్దు, ఆ పని మీద ఉండాలి, అవసరమైతే డైలీ ట్రయల్కి వెళ్ళాలి అని కూడా సుప్రీంకోర్టు సూచించింది. ఇవన్నీ గంగలో కలిపేసి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడేసుకుని, ఎవరి పెత్తనాలు వాళ్ళు చేసి మేనేజ్ చేసుకుని ఇవాళ మనం సార్ ఇప్పుడు ఇక్కడ సుమతి శతకాలు లేకపోతే ఇంకో శతకాలు కూర్చున్నట్ట సార్. కాదు వికే గారు, సుమతి శతకాలు ఆ శతకాలు కాదు సార్. ఇవాళ ఇప్పుడు సిబిఐ వాళ్ళు అఫిడవిట్ లో వేశారు, ఒక జడ్జి 3 కోర్టులు చూస్తా ఉన్నాడు ఇవాళ తెలంగాణ సిబిఐ కోర్టులు అని. ఇవాళ అదనంగా ఇంకో 2 జడ్జిలు ఈ రోజుకి నియమించారా? నాకు తెలియదు. అడగాలండి, వెంకటేష్ గారు అడగాలి సిబిఐ. ఇప్పుడు అవునండి, ఇప్పుడు సో వెంకటేష్ గారు ఒక్క నిమిషం. ఈ సిబిఐకి సంబంధించి సిబిఐ ఏం చేస్తుంది, జడ్జిలకు సంబంధించి
నిబంధనలు ఏమున్నాయి ఈ కేసును కాబట్టి- విచారించడానికి సంబంధించి వెంకటేష్ గారు ఒక చిన్న బ్రేక్ తర్వాత తీసుకుంటాను ప్లీజ్.